చిట్టి ఆగు ఎక్కు తొందరగా ఎక్కు చిట్టి నువ్వు వెళ్ళిపోమ్మా పారిపో నాకేం పర్లేదమ్మా నిన్ను చెప్పేస్తారు పారిపో వెళ్ళు ఎక్కదు పారిపో పారిపోమ్మా వెళ్ళు రే రే ఏం చేయకండి రే రే మీకు దండం పెడతారా రే అయిపోండి రే పారిపో చిట్టి పారిపోమ్మా
కలలోనైనా సరే నీకు అవసరమైనప్పుడు ఈ ఘటోద్గజులు తలుచుకోతండి. నీ కోసం దివి నుండి భూమికి దిగొస్తాను. వస్తున్నాను కోనా, వస్తున్నాను. ఘటోత్కచ, ఎక్కడికి? భూలోకానికి. వీరమరణం పొంది స్వర్గలోకం ప్రవేశించిన నీకు తిరిగి భూలోకానికి వెళ్లే అధికారం లేదు. శరీరం మరణించింది కానీ ఇందులో మమకారం మరణించలేదు దేవేంద్ర. మమకారాన్ని ఏ అధికారాలు అట్టలేదు. దైవాజ్ఞ ధిక్కరిస్తావా? పసిబిడ్డను దైవంతో సమానం అంటారే. కష్టకాలంలో ఆదుకుంటానని పసిబిడ్డకిచ్చిన వాగ్దానం తప్పడం దైవద్రోహం కాదా దేవేంద్ర? తర్కిస్తున్నావా? తర్కించడం కాదు దేవేంద్ర, రుణానుబంధం తీర్చుకోవడం కోసం తప్పిస్తున్నాను. నా మాట కాదని నీవు భూలోకానికి వెళితే నీకు ఏ గ్రహము సహకరించదు. నాకు తెలిసిన గ్రహాలు రెండే. ఒకటి ఆగ్రహం, రెండు నిగ్రహం. ఆగ్రహం త్యాగరం, ఇక నిగ్రహం అది ఇప్పుడు నాకు అవసరం లేదు. ఘటోత్కచ, నీవసలే ముక్కోపివి. భూలోకంలో ఎవరి ప్రాణాలు తీయనని ప్రమాణం చేస్తే నిన్ను వెళ్ళనిస్తాను. అది నా వల్ల కాని పని. వస్తున్నాను కూడా, వస్తున్నాను. ఘటోత్కచ, ప్రమాణం చేసి వెళ్ళవయ్యా. అటులని నేను నిత్యము పూజించే నా దైవం మా పెదనాన్న వీరాంజనేయ స్వామి పైన నేను భూలోకంలో ఎప్పటి చూపాను. ఇప్పుడు తృప్తిగా ఉందా? జై వీరాంజనేయ. జై వీరాంజనేయ. ఏమైందిరా ఇప్పుడు ఎలా? జై వీరాంజనేయ. భయమవలదు కోన, నేనున్నానుగా. ఆహా, నేనే కోన. నీ పిలుపు విన్నాను. నిన్ను రక్షించడం కోసం తరలి వచ్చాను. ఇక నీకేమీ భయం లేదు. నిర్భయంగా చెప్పు తల్లి, నన్ను ఏం చేయమంటావు? ఆకలిస్తోందా? జై వీరాంజనేయ. ఆరగించు తల్లి. వద్దా? మరేం కావాలి? ఆట బొమ్మలా? జై వీరాంజనేయ. ఆడుకో తల్లి. ఓ, ఆ విలనీలు వస్తారని భయపడుతున్నావా? మరి ఆకలి ఆడుకోవడం తప్ప ఏమీ తెలియని పసిపిల్లవి. ఇంకా ఏం కావాలమ్మా? చెప్పు తల్లి, ఏం కావాలన్నా ఇస్తాను. పబ్బం గడుపుకోవడం కోసం పంచన చేరి వంచన చేసింది చాలక ప్రాణాలు తీసిన ఆ నీచ నికృష్ట దుష్ట విలనీయులను ఖండ ఖండములుగా చేసి పోగులు పెట్టి వస్తాను. ఘటోత్కచ, భూలోకంలో ఎవరి ప్రాణాలు తీయనని ప్రమాణం చేసి వెళ్ళు. ఇంద్ర, ఎంత పని చేసినావయ్యా? ప్రాణములు తీయనని మాట ఇచ్చిదనే కాని ప్రాణములు తీసినంత పని చేయవచ్చునే. ఇది ప్రశస్తమైన యోచన. కోన,
నీ పాలిటి విలనీయులను పిండి పిండి చేసి చిటికలో వస్తాను. వద్దా? అయితే ఏం కావాలో అడుగుకోనా? ఏం కావాలన్నా ఇస్తాను. నాకు అమ్మ నాన్న కావాలి, నాకు అమ్మ నాన్న కావాలి. ఆహా, ఏం కావాలన్నా ఇస్తానని అహంకారంతో అన్నాను. నేను తీర్చలేని కోరిక కోరి నా గర్వము సర్వము గర్వము చేసినావు కోన. ఎందుకు తేలేమో? వాళ్ళు మరణించి స్వర్గాన ఉన్నారు కోన. అయితే నేను చచ్చిపోతే ఇంచక్క స్వర్గానికి వెళ్ళిపోవచ్చు కదా. అమంగళము ప్రతిహతమవుగాక. అటువంటి మాటలు నువ్వు అనకూడదు కోన. నువ్వు నిండు నూరేళ్లు జీవించాలి. చిరంజీవ చిరంజీవ. అమ్మ లేకపోతే నాకు పువ్వు ఎవరు పెడతారు? జోల ఎవరు పడతారు? దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ బ్యాడ్ అని ఎవరు చెప్తారు? నేనున్నాను కదా కోనా. నువ్వు అమ్మవు కాదుగా. కాకపోయినా అమ్మలా చూసుకుంటాను కోనా. అమ్మ ఎలా చూసుకుంటుందో నీకు తెలియదుగా. ఆహా, ఇది ఏదో నిజమే. ఇప్పుడు ఏమి చేయవలే? ఆ, ఇది ప్రశస్తమైన యోచన. అమ్మతో మాట్లాడి నిన్ను ఎలా చూసుకోవాలో అడిగి తెలుసుకుంటాను కోన. అయితే ఇప్పుడే మాట్లాడు. అటులనే కోన. స్వర్గాన ఉన్న మాత నీ స్వరం వినాలని తప్పిస్తుంది నీ కూన. నీ మాటగా నేను చెప్పేది తల్లి. ఆహా, దివ్యోపదేశం దివ్యోపదేశం మాత. చెప్పంక అమ్మేం చెప్పిందో చెప్పు.